వాట్ హ్యాపెండ్? మనం ఇకపై మీట్ అవ్వలేం కదా. డూ యూ రిగ్రెట్? లెట్స్ చేంజ్ ద టాపిక్. కొత్తగా ఒక సినిమా కథ వింటున్నావని విన్నాను. కథ విన్నాను, బాగానే ఉంది. ఒక సర్వైవల్ థ్రిల్లర్ స్టోరీ. బట్ ఒక ఓల్డ్ టీమ్, న్యూ టీమ్, ఇంక్లూడింగ్ డైరెక్టర్. ఓకే. ప్రొడక్షన్ కూడా ఇక వాళ్ళే. సో వాట్? సినిమాకంటూ ఒక వాల్యూవే ఉండదురా. నేనేమో న్యూ ఫేస్ని. ఆర్జే మేఘ్నా పాపులరే కదా. దెన్ వై దిస్ యాక్ట్రెస్ మేఘ్నా? You know my dreams. కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకో, ఒక సర్ప్రైజ్ ఉంది. వాట్? కళ్ళు మూసుకో, ఒక ఏంటో చెప్పు. సర్ప్రైజ్ ఉంది. కళ్ళు తెరవద్దు. తెరవ లేదు లేదు. ఏమిటంత పెద్ద సర్ప్రైజ్? అది వాట్ ఆర్ యు డూయింగ్? దొరికినప్పుడు తెలుస్తుంది ఏం సర్ప్రైజ్ అని. తెరవద్దు. ఓకే. తెరవద్దు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? తెరవద్దు. విక్కీ, ఏమిటి? ఇప్పుడే వస్తాను, వచ్చేస్తాను. కళ్ళు తెరవద్దు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? వస్తానుండు. ఏమిటా శబ్దం వినిపించింది? విక్కీ, హే, అసలు నువ్వు ఎక్కడున్నావు? అంత పెద్ద సర్ప్రైజా? అది చూడటానికి నాకు ఓపిక లేదు. ఏమిటా శబ్దం వినిపిస్తోంది? వివేక్, నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను. నేను నా కళ్ళు తెరవబోతున్నాను. వివేక్, వివేక్, నేను కళ్ళు తెరవబోతున్నాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వివేక్, నువ్వెక్కడికి వెళ్ళావు? వివేక్, విక్కీ, మనకి ఎక్కువ టైం లేదు. విక్కీ, వివేక్, వివేక్,
వివేక్ వివేక్ నేను ఇక బయలుదేరుతున్నాను. బాయ్. వివేక్ ఊరికే ఆటలాడకు. ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను. విక్కీ ఏయ్ వివేక్ వివేక్ విక్కీ విక్కీ అయ్యో వాడిని మళ్ళీ పాడమని చెప్పకండి, కరెంటు పోతుంది. అదంతా కుదరదు. నేను ప్రారంభించేశానంటే ఆపను. అయితే పాడరా. జోస్ మ్యూజిక్ ఆన్ చేయరా. ఏరా నువ్వు ఇంకా ఇది ఆపలేదా? See, I'm really sorry for what I've done. నేను ఆ రోజు నీతో కొద్దిగా ఓవర్ యాక్ట్ చేశాను. అవన్నీ జరిగిపోయాయి విక్కీ. ఇట్స్ ఆల్ ఓవర్. నేను అప్పుడే చెప్పాను కదా వీడు పాడితే కరెంటు పోతుందని. వివేక్ 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 మీరెవరు? హూ ఆర్ యూ? నీ ఉద్దేశం ఏంటి? రాబరీయా లేక మర్డరా? వాట్? మీరెవరు? విక్కీ వివేక్ విక్కీ లేకపోతే
నిన్ను వర్గీస్ పంపాడా? వర్గీసా? వెక్కి ఎక్కడున్నాడు? వెక్కినా? నీ పేరేంటి? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. Where are you going? సార్, సార్ వివేక్ ఎక్కడున్నాడు? వివేక్! వివేక్! మీరు ఎవరు? నా ఇంటికే వచ్చి నేనెవరని అడుగుతున్నావా? నువ్వెవరే? మీ ఇల్లా? ఇది రోని వాళ్ళ ఇల్లు కదా. వివేక్ చెప్తాడు. వివేక్ని పిలవండి. పిలువు. ఏంటి పిలుస్తావా? పిలవే. పిలవమంటున్నా కదా. ఇది మీ ఇల్లా? సార్ వివేక్ ఎక్కడున్నాడు? వాడు నీకేమవుతాడు? మై హస్బెండ్. మీకు ఇక్కడేం పని? సార్ నేను చెప్తున్నాను కదా, ఒక ఫ్రెండ్ ఇల్లు అనుకొని మేము వచ్చాం. జస్ట్ ఫర్ హ్యాంగ్ అవుట్. ఇల్లు మారిపోయి వచ్చాం అనుకుంటా. సార్ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ? నేను పోలీసులను పిలుస్తాను. వాళ్ళు వచ్చి కనుక్కుంటారు. సార్ పోలీసుల్ని పిలవద్దు. నేను చెప్తున్నాను కదా, నేను నిజమే చెప్తున్నా. మేమేమీ దొంగతనం చేయలేదు కదా. నా కట్లు విప్పండి సార్, ప్లీజ్. నీకు ఇద్దరు హస్బెండ్స్ ఉన్నారా? హలో 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 ప్రకాష్. ఏంటి నీ వాయిస్ ఒకలా ఉంది? హలో. ఏం లేదు, ఫోన్ దూరంగా ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చాను. సరే, నేను ఈరోజు రాత్రి లేట్గా వస్తాను. ఒక సర్జరీ ఉంది. ఆ, నువ్వు 7 o'clock వచ్చేస్తావు కదా? వచ్చేస్తాను. లేట్ అవ్వదు కదా? లేట్ అవ్వదు, వచ్చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. నేను ఇప్పుడే గుర్తించాను.
యు ఆర్ సో బ్యూటిఫుల్. ముఖ్యంగా అబద్ధం చెప్పేటప్పుడు. ఇంట్లో హస్బెండ్, బయట లవరా? You're so lucky, Mrs. నిన్ను నేను ఇంతకుముందు ఎక్కడో చూశాను. కాదు, విన్నాను. హలో, హాయ్, హౌ ఆర్ యూ ఎవ్రీవన్? దిస్ ఈజ్ యువర్ ఆర్జే మేఘనా. ఐఎమ్ హియర్ టు మేక్ యువర్ సండే a fun day. ఆర్జే మేఘనా, కరెక్టే కదా? కరెక్టే కదా? ఎస్. ఆర్జే మేఘనా, ఆర్జే మేఘనా. నేను నీ ప్రోగ్రామ్స్ అన్నీ వింటూ ఉంటాను. ఇట్స్ రియల్లీ గుడ్. రియల్లీ. మీకు అసలు ఇప్పుడేం కావాలి? అయితే నిజంగానే ఇల్లు మారిపోయి వచ్చావా? అదే కదా నేను చెప్పేది. నేను చెప్పేది నిజమే. దయచేసి నన్ను నమ్మండి. ఒక విధంగా ఇది మంచిదే. ఇక్కడికి ఎవరు అలా రారు. తెలియకుండా అయినా నువ్వు ఇక్కడికి వచ్చావు. ఐఎమ్ హ్యాపీ. ఎక్స్క్యూజ్ మీ, నాకు తిన్న వెంటనే 10 నిమిషాలు పడుకునే అలవాటు ఉంది. నేను వెళ్ళొస్తాను. హలో, నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను ఎందుకు ఇక్కడ కట్టిపడేశావు? నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. 7 గంటల వరకు సమయం ఉంది కదా, నువ్వు అప్పుడు వెళ్తే సరిపోతుంది.
మ్యామ్, ఇట్లాంటి ఒక సిచ్యువేషన్తోనే మన కథ ఒక సర్వైవర్ థ్రిల్లర్ కథ అవుతుంది. కట్టేసిన కట్టు ఇప్పడానికి మొత్తం శక్తితో ప్రయత్నిస్తున్నారు. వివేక్! మేఘ్నా, 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 విక్కీ! విక్కీ! వేర్ ఆర్ యూ? విక్కీ, నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడున్నావు? విక్కీ! మేఘ్నా, మేఘ్నా, Vicky! what happened to you? Huh? మేఘ్నా, shit. Wait. It's just a prank. Hey, wait. Cool. Lagaku. Hey, wait. Cool. Okay. Wait పనివ్వు. అరే. Yes. Okay. Surprise. Hello. Hey. భయపడ్డావా? అయ్యో. కూల్. ఇది జస్ట్ ఒక ప్రాంక్. ఏడవకు. ఇటు చూడు. ఆ చేయి చూపి. ఏడవకు. ఇట్ వాస్ జస్ట్ అ ప్రాంక్. చూపించు. మేఘ్నా, నన్ను చూడు నువ్వు. చూపించు. విక్కీ, వివేక్, ఎక్కడున్నావు? రా. You're safe, okay? You're safe. విక్కీ! విక్కీ! Don't touch me. ఓకే,
నేను బాగా ఆలోచించాను. నిన్ను ఇలా కట్టిపడేయడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. నీలాంటి ఒక సెలబ్రిటీ తెలిసి ఇక్కడికి రారు కదా. ఇల్లు మారిపోయి వచ్చుంటారు. కాబట్టి నిన్ను నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటా కండిషన్? హే, నువ్వు అనుకుంటున్నట్టు అదేమంత పెద్ద కండిషన్ ఏమీ కాదు. ఇంటికి మొదటిసారిగా వచ్చారు. ఏమీ తినకుండా వెళ్తే అది బాగోదు కదా. నాకేమీ అక్కర్లేదు, ముందు నా కట్లు ఉప్పండి చాలు. పోలీసులకు కాల్ చేస్తావా లేదా డాక్టర్కి కాల్ చేస్తావా? లేదంటే తింటావా? యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్ మేఘనా. ఈయన ఎక్కడికి వెళ్ళాడో. ఏంటి సార్ నిద్రపోతున్నారా? ఏంటి వింతగా డ్రెస్ చేస్తున్నారు? బయట ఉండే కారు ఎవరు తీశారు? ఈయనెందుకు ఇలా ఉన్నాడు ఏంటో. ఎందుకు సార్ ఇలా చూస్తున్నారు? ఏంటి ఏమన్నా సమస్య? హే, ఏం లేదప్పు. బాగున్నావా? బాగున్నాను సార్. స్టైల్గా ఉన్నారు. హే, బిల్లు 443 రూపాయలు. రేపిస్తాను, నువ్వు ఇప్పుడు వెళ్ళు. అయ్యో సార్, ఇస్తే బాగుంటుంది. కొంచెం టైట్లో ఉన్నాను సార్. సరే, బయట వెయిట్ చేయి. ఇందులో ఏముంది సార్, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళరండి సార్. లేదు సార్, వెళ్ళిరండి. మీరు వెళ్ళిరండి సార్, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను సార్.
జబర్దస్త్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి. ఎస్ ఎస్. ఎంజాయ్ ద బ్యూటిఫుల్ ట్రాక్. సమయం ఇప్పుడు 3 గంటలు అవుతుంది. నేను మీ ఆర్జే మేఘనా మాట్లాడుతున్నాను. విల్ బీ హియర్ విత్ మొమెంట్స్ ఆఫ్ లవ్. సో వెయిట్ అండ్ ఎంజాయ్. Hi, how are you everyone? This is RJ Meghna. I am here to make your Sunday a fun day. ఇది ఒక స్పెషల్ డే. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మనందరికీ నచ్చిన సత్యం సార్ పుట్టినరోజు. సో ఐ థాట్ ఈ రోజు మనం ప్రోగ్రామ్ ప్రారంభించే ముందు లెట్స్ హియర్ a track from one of his evergreen hits. ఆషాఢమాసన మెరిసేటి ఓ మేఘమా, మెరిసేటి ఓ మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చిలికి మేఘ సందేశం, మేఘ సందేశం. వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలకై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచా. ఐ కాంట్ బిలీవ్ ఇట్. పాటలో మేఘ సందేశం, ఎదురుగా మేఘన. నీకేం కావాలో చెప్పు. వాట్ డూ యూ వాంట్? మేఘన, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. What do I want? చాలా సంవత్సరాల నుంచి. నీకేమైనా పిచ్చా? అటువంటిది ఏం లేదు మేఘన.
అది నీ ఊహ మాత్రమే. డబ్బు కోసమే నువ్వు ఈ డ్రామాలు వేస్తున్నావా? నేను ఇస్తాను. 5 లక్షలు, 10 లక్షలు, లేకపోతే నువ్వే చెప్పు. నువ్వు అటెండ్ చేయొద్దు. హలో 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 మ్యామ్. హలో హలో మ్యామ్, నేను అజయ్ మాట్లాడుతున్నాను మ్యామ్. మ్యామ్ ఫ్రీగా ఉన్నారా? హలో. మాట్లాడచ్చా? చెప్పండి మ్యామ్. హలో మ్యామ్. అజయ్, చెప్పండి మేడం. నేను కాల్ చేస్తాను, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే మ్యామ్. నేను ఎందుకు కాల్ చేశానంటే ఆ రోజు మీరు చెప్పారు కదా క్లైమాక్స్ మార్చాలని, దాని గురించి మాట్లాడడానికే కాల్ చేశాను. అజయ్, నీకు చెప్తే అర్థం కాదా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. సారీ మ్యామ్, సారీ. నేను తర్వాత కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. కాల్ అటెండ్ చెయ్యొద్దని చెప్పాను కదా. మనం లిఫ్ట్ చేస్తామన్న నమ్మకంతోనే కదా వాళ్ళు కాల్ చేస్తారు. అది తెలిసి లిఫ్ట్ చేయకుండా ఎలా ఉండగలం? అది వాళ్ళను మోసం చేసినట్లు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వికీ కాల్ చేస్తావు, వాడు తీయలేదనుకో, యూ విల్ ఫీల్ బ్యాడ్, రైట్? నువ్వు వాడిని ఏం చేసావు? I killed him. వాట్? Meghna, I'm not a bad person. నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు నన్ను అడిగావు కదా, వాట్ డు ఐ వాంట్? ముందు దానికి ఒక సమాధానం కనిపెడదాం. ఐ ప్రామిస్, నేను నిన్ను కష్టపెట్టను. నువ్వు ప్రకాష్తో చెప్పినట్టుగా చెప్పిన సమయానికి ఇంటికి వెళ్తావు. నీతో వివేక్ను కూడా పంపిస్తాను. కానీ నువ్వు కొంత సమయం నా ఫ్రెండ్గా నాతో గడపాలి. నాతో కంపెనీకి లైక్ మనసు విప్పి మాట్లాడుకుందాం, పాటలు పాడుకుందాం,
నువ్వు బాగా పాడతావని నాకు తెలుసు. నేను కంపోజ్ చేసిన కొన్ని సాంగ్స్ ఉన్నాయి, నా కోసం నువ్వు వాటిని పాడతావా? ఇంకా నువ్వు డ్యాన్స్ కూడా బాగా చేస్తావని నాకు తెలుసు, కానీ నాకు డ్యాన్స్ చేయడం రాదు. బట్ టుడే ఐ ఫీల్ లైక్ డాన్సింగ్ విత్ యూ. ఎందుకో తెలియట్లేదు. నా ఫ్రెండ్గా యాక్ట్ చేయి, జస్ట్ ఫర్ ఫ్యూ అవర్స్. అదొక్కటే నేను అడుగుతున్నాను. నాకు ఫ్రెండ్గా నటించమనే కదా అడుగుతున్నాను. నా కోసం ఈ ఒక్కటి మాత్రం చేస్తావా? ఆ టైంలో కిడ్నాపర్తో బాత్రూమ్కి వెళ్ళాలని అంటావు. నీ టార్గెట్ బాత్రూంలో ఉండే వెంటిలేషన్. కానీ అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది ఆ బాత్రూంలో వెంటిలేషన్ ఏం లేదన్న సంగతి. మేఘనా, ఏం మాట్లాడకుండా ఉన్నావేంటి? నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలి. కట్లు విప్పతీస్తావా? బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఫ్రెండ్స్, చాలా టైట్గా కట్టేసినట్టున్నాను. నేనే చెప్పాలనుకున్నాను, నువ్వు ఫ్రెష్ అయ్యేసిరా. ఈ లుక్కే మీకు బాగుంది.
మేఘనా, వస్తున్నాను. 1 minute. టేక్ యూ టైమ్. Don't worry. Your friend is here. కళ్ళు మూసుకో. అదే ఎంట్రీకి ఎగ్జిట్కి ఒకే డోరే. సాస్ నీకు నచ్చదా? సాస్ ఇష్టం ఉండదా నీకు? నువ్వెవరు? విన్సెంట్ విలిని. చెప్పు. ఏ ఊరు? దాన్ని వెతుకుతున్నాను. ఫ్యామిలీ?
బుక్స్, మ్యూజిక్, పెయింటింగ్స్ ఇవన్నీ. అది కాదు, ఐ మీన్ అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఇదేమంత బాగాలేదు. నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను. వెరైటీగా ఉంటుంది. క్వశ్చన్స్ కూడా వెరైటీగా ఉంటాయి. సార్ ప్లీజ్. ప్రకాష్ ఉండేటప్పుడు నీకు వివేక్ ఎందుకు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈజీగా ఒకటి అడుగుతాను. నీ ఫ్రెండ్ విన్సెంట్ గురించి 2 విషయాలు చెప్పు. One word is enough. Psycho. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ఆపేద్దాం. ఒక సైకో నార్మల్ మనుషుల్ని ఇంటర్వ్యూ చేయడం బాగోదు. సో మనం నా ఫేవరెట్ అయిన మ్యూజిక్కి వెళ్దాం. పాడు. నువ్వు ఇంటికి వెళ్ళాలనుకోవడం లేదా? కమ్ ఆన్. కమ్ ఆన్. అడవి మాయాలతో నిండిన ఇల్లు, వర్ణాలతో నిండిన గదులు ఉన్నాయి. ఒకటిగా కలిసి పాడదామా ఒక పాట? నేను వెతుకుతున్నాను ఎక్కడెక్కడో ఒక స్నేహాన్ని. అడవి మాయాలతో నిండిన ఇల్లు, చుట్టూరు ఉన్నది వర్ణాలు.
డోర్ లాక్ చేస్తున్నాయి. నువ్వు వెళ్ళు. తనను విడిచిపెట్టను. వివేక్ చనిపోయాడా? మేఘనా, నన్నే కొట్టాలనుకున్నావా? చాలు, ఎంతసేపు నటించావు అదే చాలు. నేను చెప్పాను కదా, యు ఆర్ సో బ్యూటిఫుల్ వెన్ యు లై. ఇప్పుడు నేను టీ తాగాల్సిన సమయం. వేడి చల్లారకముందే టీ తాగు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఒకడిని చంపినా ఇద్దరిని చంపినా శిక్ష ఒకటే కదా. హే, నాకు అలా అనిపించట్లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ఫ్యామిలీ గురించి, ఇంకా నీ కెరీర్ గురించి మాత్రం ఆలోచించు చాలు. అయ్యో, వివేక్ ఏమైంది? వివేక్ ఏమైంది? వివేక్ ఏమైంది మేఘనా? నీకు తెలియదు కదా? తెలియదు కదా? హే, నీకు దీని గురించి ఏమీ తెలీదు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. అరేరే, ప్రకాష్తో చెప్పిన సమయం వచ్చేసింది. మనం ఇంటికి వెళ్ళాలి కదా. నీ వల్ల ప్రకాష్ జీవితం నాశనం కాకూడదు.
వెళ్ళేదారిలో రెస్ట్ రూమ్ కోసం ఆగుదాం. కాల్ స్లిప్ అవుతుంది, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. స్టాప్. ఇక్కడెందుకు? మేఘనా, ఇక మనం మీట్ అవ్వకూడదు. నేనంత పెద్ద రిస్క్ చేసింది మళ్ళీ కలవకుండా ఉండడానికి కాదు. ఐ లవ్ యూ మేఘనా. నేను నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచే నాలో ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. తర్వాత నువ్వు ఆ పాట పాడావు కదా, అప్పుడే నాకు అర్థమైంది ఇది లవ్వే. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకలా అనిపిస్తోందా? ఎప్పుడైనా నేను నిన్ను ప్రేమిస్తానని? నో, నెవర్. చెప్పడానికి ఏం లేదు మేఘనా. నిన్నోటి అడగచ్చా, ఇక మీద నుంచి నువ్వు నా లవర్గా నటిస్తావా? నేను కాల్ చేసినప్పుడు నాకు నచ్చినట్లు మాట్లాడతావా? మెసేజ్ చేసినప్పుడు తిరిగి ప్రేమగా మెసేజ్ చేస్తావా? ప్రేయసి ప్రేమికుడికి పంపించినట్లుగా చేయకపోతే నీకు నీ ఫ్యామిలీ లైఫ్ కెరీర్ని లేకుండా చేయమంటావా? ఓకే, తర్వాత షీఈ్ రికవరింగ్ స్లోలీ. నేను డాక్టర్ ఫిలిప్తో మాట్లాడాను, ఇంకాసేపు వెయిట్ చేయమంటున్నారు.
ఏదైనా కొంచెం టైం అవుతుంది కదా. ఎనీవే ఐల్ కీప్ యూ పోస్టెడ్. మూడు మొత్తం మార్చాలి కదా. లేదు, ఇప్పుడేం ప్రాబ్లం లేదు. ఎవరు? మేఘనా, నేను నువ్వు లేకుండా బ్రతకలేను మేఘనా. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ మేఘనా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. రా మేఘనా, ప్లీజ్ 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 మేఘనా, నన్ను అర్థం చేసుకో. ప్లీజ్ ప్లీజ్ మేఘనా, ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేఘనా, ఎవరు మీరు? ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? నేను మేఘనాకి ఫ్రెండ్ని. ఇంతకు ముందు మిమ్మల్ని చూడలేదే. కానీ మీరు నాకు బాగా తెలుసు. ఏమంటావు మేఘనా? సి, ఇట్స్ నాట్ ద రైట్ టైం టు మీట్ హర్. యాక్సిడెంట్లో తనకు కొంచెం మెమరీ లాస్ అయింది. షీ నీడ్ సమ్ రెస్ట్. ప్లీజ్ లీవ్. ప్లీజ్. Are you okay? Relax. నేను చెప్పాను కదా, యు ఆర్ సో బ్యూటిఫుల్ వెన్ యు లై. తన అవసరం కోసం మెమరీ లాస్ అయినట్టు నటించిందా? ఏంటి నటన? లేదు మ్యామ్, నిజంగానే మెమరీ లాసే. అలా అయితే విక్కీ పెట్టిన కెమెరా ఏమైంది? నేను నిన్ను కష్టపెట్టను. నువ్వు ప్రకాష్కి చెప్పిన సమయానికి ఇంట్లో ఉంటావు. నీతో వివేకును కూడా పంపిస్తాను. సారు కానీ నువ్వు కొంతసేపు నాకు ఫ్రెండ్గా మాత్రం నటిస్తావా? నాకు కొంచెం కంపెనీ కావాలి. లైక్ సార్, మనం మనసు విప్పు మాట్లాడుకుందాం, పాటలు పాడుకుందాం. నువ్వు బాగా పాడగలవని నాకు తెలుసు. నేను కంపోజ్ చేసిన కొన్ని సాంగ్స్ ఉన్నాయి. నా కోసం నువ్వు వాటిని పాడతావా? నీకు డ్యాన్స్ చేయడం బాగా వచ్చని నాకు తెలుసు, కానీ నాకు డ్యాన్స్ రాదు. బట్ టుడే ఐ ఫీల్ లైక్ డాన్సింగ్ విత్ యూ. నాకు ఫ్రెండ్గా నటిస్తావా? జస్ట్ ఫర్ ఫ్యూ అవర్స్ నా కోసం నువ్వు ఈ సాయం చెయ్యి. నువ్వేం మాట్లాడట్లేదేంటి? తర్వాత నువ్వు కెమెరాని ఏం చేసావు? ఆయన ఒక సినిమా పిచ్చోడు. ఆయన సినిమా డైరెక్టర్ అవ్వాలని ఆశపడ్డాడు. ఈ సినిమా ఒక క్లైమాక్స్. ఈ కథను హీరోయిన్ దగ్గర చెప్పేలాగే ఈ సినిమా ముగిస్తుంది. నేనేదైనా తర్వాత ఆలోచించి చెప్తాను. అచ్చు, ఐ విల్. థ్యాంక్ యూ మ్యామ్. కథ ఇష్టపడ్డారు కదా? కథ నచ్చితే మాత్రం చాలదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా. నచ్చలేదని నేను చెప్పట్లేదు. అప్పుడు నచ్చిందా? సరే అచ్చు, చూద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. అచ్చు, ఈ అచ్చు అప్పు వాళ్ళిద్దరూ ఒకరే కదా?
లేదు మ్యామ్, లేదు. సరే